హలో ఎవ్రీవన్. ఈరోజు మనం స్పాటిఫై గురించి మాట్లాడుకుందాము. స్పాటిఫై మనందరికి తెలిసిన యాపే, కానీ వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి బిలియన్స్ ఆఫ్ ప్రాఫిట్స్లోకి వచ్చారో మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ కంపెనీ ఓనర్ వచ్చేసి అతని పేరేంటంటే డానియల్ ఈకే. ఇతను ఒక స్వీడిష్ వ్యక్తి అన్నమాట. స్వీడన్లో ఉంటాడు. అండ్ దీని మెయిన్ హెడ్ క్వార్టర్ స్పాటిఫై వచ్చేసి స్టాక్హోల్మ్, స్వీడన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళ కీ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాము. స్పాటిఫై ఒక ఫ్రీమియం మోడల్ అన్నమాట. లైక్ ఎట్లా అంటే ఏ సాంగ్స్ అయినా మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ కూడా మనం ఫ్రీగా వినవచ్చు. కాకపోతే ప్రీమియం మోడల్కి యాడ్స్ అనేటివి వస్తాయి 2-3 సాంగ్స్కి మధ్యలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ అన్నమాట. ప్రీమియం సబ్స్క్రిప్షన్ మనందరికి తెలిసిందే. ప్రీమియం సబ్స్క్రిప్షన్లో మనము మనీ పే చేస్తే యాడ్స్ అనేటివి ఉండవు. నెక్స్ట్ కీ స్ట్రాటజీ వచ్చేసి పర్సనలైజ్డ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. లైక్ ఎలా అంటే మనకు నచ్చిన సాంగ్స్ని మనం మన ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లైక్ యాజ్ అవర్ విష్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా షిఫ్టింగ్ టెక్నాలజీతో మన లిజనింగ్ హ్యాబిట్స్ని అనాలిసిస్ చేసి మనము ఎలాంటి మ్యూజిక్స్ అయితే వింటున్నామో అలాంటి మ్యూజిక్స్ని మనకి దానికి సిమిలర్ ఉన్న మ్యూజిక్స్ని మనకి సజెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ఒక యూజర్కి యాప్కి ఇంకా ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ అతను వేరే యాప్ అనేది యూజ్ చేయడానికి ఇష్టపడడు అన్నమాట. లైక్ ఎందుకంటే అదే మ్యూజిక్ ఇంకా డిఫరెంట్ మ్యూజిక్ మనకి సజెస్ట్ చేస్తుంది కాబట్టి అదే యాప్ని యూజ్ చేయడానికి ఆ యూజర్ అనేటివాడు ఇష్టపడతాడు. నెక్స్ట్ కీ స్ట్రాటజీ వచ్చేసి డైవర్సిఫైడ్ కంటెంట్. లైక్ ఎలా అంటే ఈ కంపెనీ వాళ్ళు ఎలా థింక్ చేశారంటే జస్ట్ మ్యూజికే కాకుండా ఇంకా వాళ్ళ మార్జిన్ని పెంచడానికి పాడ్కాస్ట్ యాక్సెస్ కూడా ఇచ్చారు క్రియేటర్స్కి. లైక్ ఆ పాడ్కాస్ట్ పెట్టడం ద్వారా ఇంకా మోర్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ పాడ్కాస్ట్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. లైక్ ఇప్పుడు జిమ్ పాడ్కాస్ట్ అండ్ హెల్తీ ఉండడానికి హెల్తీ డైట్ పాడ్కాస్ట్ వినడము. అండ్ వీ కెన్ నో అబౌట్ మెడిటేషన్ పాడ్కాస్ట్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి స్పాటిఫై యాప్ ప్రిఫర్ చేస్తారు. ఇలాంటి కీ స్ట్రాటజీస్ యూజ్ చేసి వీళ్ళు డిఫరెంట్ ఆడియన్స్ సెగ్మెంట్ని అట్రాక్ట్ చేస్తారు. అండ్ వరల్డ్ వైడ్ అప్పుడు ఈ స్పాటిఫై యాప్ చాలా పాపులర్ అయిందనమాట. అందరూ ఇదే మ్యూజిక్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆర్టిస్ట్ అండ్ క్రియేటర్స్ కూడా వీళ్ళు ఇదే యాప్లో వాళ్ళ పాడ్కాస్ట్ అండ్ న్యూ మ్యూజిక్ రిలీజ్ చేశారన్నమాట. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ని మానిటైజ్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ ఆడియన్స్ గ్రోత్ని పెంచుకోవడానికి. అప్పుడు వరల్డ్ వైడ్ రికగ్నైజబుల్ యాప్ అయింది స్పాటిఫై. వీళ్ళకి ఫ్రీగా యూజ్ చేసినా కూడా వీళ్ళకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందంటే ఫ్రీగా యూజ్ చేసిన వాళ్ళకి 2-3 సాంగ్స్ మధ్యలో యాడ్స్ వస్తాయి అన్నమాట. యాడ్స్లో నుండి వీళ్ళకి ఆ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ ద ఇయర్ 2024 ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఎంతమంది తీసుకున్నారు అంటే 263 మిలియన్ పీపుల్ తీసుకున్నారండి ప్రీమియం సబ్స్క్రిప్షన్. అప్పుడు వాళ్ళకి వచ్చిన రెవెన్యూ ఎంత అంటే వాళ్ళు ఎంత ప్రాఫిట్స్లోకి వచ్చారంటే 2024లో 15.67 బిలియన్స్ ప్రాఫిట్స్లోకి వచ్చారు వాళ్ళు స్పాటిఫై యాప్ వాళ్ళు. ఇది గైస్ వాళ్ళు యూజ్ చేసిన కీ స్ట్రాటజీస్ అండ్ వాళ్ళు జనరేట్ చేసిన ప్రాఫిట్స్. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.